గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఇది జమ్మలపాలెం విలేజీ. నా పేరు నరసయ్య, నేను గవర్నమెంట్ టీచర్ని. నా పొలం ఇది. చూడండి ఫ్రెండ్స్, దాదాపు ఒక 70 డేస్ అవుతుంది. చూడండి ఏ విధంగా వచ్చిందో. మన అగ్రి గ్రాన్యువల్స్ వాడడం ద్వారా, అగ్రి ప్రొటెక్ట్ అగ్రి గ్రాన్యువల్స్ వాడడం ద్వారా ఎన్నో చూడండి ఎక్సలెంట్గా వచ్చింది, యూనిఫామ్గా ఉంది. ఇది మన ప్రోడక్ట్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. పక్కనే పొలం చూడండి, ఈ పక్కనే ఉంది చూడండి, ఈ సైడ్ చూపిస్తున్నాను. ఇది మామూలుగా వేసినటువంటి పొలము, నాన్ అదే ఇనార్గానిక్ ప్రొడక్ట్, కెమికల్ ప్రొడక్ట్. దీని ఎన్ని చూడండి, మందు చూడండి ఎలా ఉందో. సో ఫ్రెండ్స్, ఆలోచన చేయండి. ఆలోచించవలసిన అవసరం లేదు. మనకు పెట్టుబడి తగ్గుతుంది, పనితనం తగ్గుతుంది, రైతుకి దిగుబడి బాగా వస్తుంది. సూపర్గా ఉంది పంట, క్రాప్. ఇప్పుడే మనకు స్ప్రే మందు కొట్టేదానికి మనకు మాధవ అనే మనకు వచ్చాడు బుడంగుంట. ఈ రైతు మన పొలంని స్ప్రే చేసిన తర్వాత ఈ సార్ ఏం చెప్తాడో చాలా చోట్ల కూడా ముందు కొట్టుంటాడు. ఈ పైరుని చూసిన తర్వాత ఈ మాధవ ఏమండి, మీరు స్ప్రే చేసిన తర్వాత ఈ పైరు ఎలా ఉందో మీరు చెప్పాలి. మీరు ఎన్నో స్ప్రేలు చేసి ఉంటారుగా, కొన్ని వేల ఎకరాలు చేసి ఉంటారు. ఓకేనా, రైట్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ వెస్టేజ్లో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కేవలం 2 సార్లు మాత్రమే ఒక కట్ట తెచ్చి 2 భాగాలు చేసి 2 టైమ్స్ వేశాను. నాది సుమారు ఒక అరెకరా పొలము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది 2వ స్ప్రే చేస్తున్నాను. ఇది దీంతో ఆపేసాను. 2 సార్లు పిండి కట్టేశాను, 2 సార్లు స్ప్రే చేశాను. చూడండి గ్రోత్ ఎలా ఉందో. కాబట్టి ఇప్పటికైనా రైతులారా, మన పొలాన్ని బంగారం చేసుకోవాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి. మాధవరెడ్డి గారు, ఇప్పుడు ఈ పొలానికి మీరు స్ప్రే చేశారు కదా, మీరు ఈ స్ప్రే చేయడం ఎన్ని సంవత్సరాలు నుంచి చేస్తున్నా సార్? ఇంతవరకు ఇంత మాత్రం తక్కువ ఖర్చుతోటి ఇంత పొలం నువ్వు ఇంత వ్యవహారంగా తెచ్చావంటే రికార్డ్ సార్ ఇది. మేము 4 కట్టలు వేస్తే నువ్వు 2 కట్టలు వేసావు, 2 సార్లు మందు కొట్టావు. ఇంత మాత్రం వ్యవసాయం ఉందంటే రైట్ సార్, ఇది మటుకు మెచ్చుకోవాల్సింది. మేము ఇంకా దేన్ని బట్టి చూసి దేన్ని బట్టి ఫాలో అవుతాం సార్. మీరు ఇప్పుడు మీ పొలం కూడా ఇలా ఉందన్నారు కదా? ఇలా ఉంది, కానీ 4 సార్లు ఖర్చు ఎక్కువైంది కదా సార్. 4 సార్లు ఏం వేసావు? 4 సార్లు 20 వేసా, మళ్ళీ పిట్రా గులికలు వేసా. ఇంత మాత్రం కూడా లేదు సార్. నువ్వు 2 సార్లకే ఇట్లా ఉందంటే రికార్డ్ కదా సార్. మనం ఏం చేసామంటే వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని వాడాము. ఇందాక మీకు చూపించాను కదా, అవే వాడాను. ఒకే ఒక కట్ట తెచ్చి దాన్ని 2 భాగాలు చేసి సగభాగం 2 సార్లు 2 అరలు వేసాను. 50 కిలోలని 10 కేజీలు చేసి వేసాను. తర్వాత ఇప్పుడు మొదటిసారి స్ప్రే చేసాము, ఇప్పుడు ఫైనల్గా 2వసారి చేసాము. మేము 4 సార్లు కొట్టాం సార్ ముందు. సరే, మీరు ఇప్పుడు మీరు దిగి పైరు స్ప్రే చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? మీ ఫీలింగ్ మటుకు మందు కొడుతుంటే మనసుకు నచ్చింది సార్ ఇది. ఓకే, నువ్వు 2 సార్లు వేసినా మనసుకు నచ్చింది, మాది ఇట్లా మనసుకు నచ్చలేదు. అందుకొని ఇంకా నిన్ను ఫాలో అవుతాం సార్ మేము ఖచ్చితంగా. 10 మందికి చెప్తాను కూడా నేను, ఇట్లా సార్ పలాని ఇట్లా జోమలపాలెం నర్సయ్య సారు ఇట్లా ఉంది వ్యవసాయం, అతన్ని మనం ఫాలో అవుదాం, అతను తీసుకొని అని చెప్తాం సార్. ఓకే, ఎన్ను ఎలా ఉంది? ఎన్ను జాడు ఉంది, బాగుంది సార్. ఇంకా తీయాల్సింది కూడా ఉంది, ఇంకా ఉంది తీయాల్సింది కూడా. బ్రహ్మాండంగా సార్ సేల్. ఓకే, అంటే రైతుకి పెట్టుబడి తగ్గుద్ది, ఖర్చు తక్కువ సార్ లెక్క. ఇంకా మనం దీంట్లో ఎలాంటి స్ప్రే మందులు చేయవలసిన పని లేదండి సార్. అయిపోయింది, లాస్ట్ ఫైనల్ చేసావు. మేము 4 సార్లు కొట్టాం సార్. ఎందుకంటే ఆర్గానిక్ భూమిని కాపాడాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కింద దుక్కి బాగానే జ్వరపడుతుంది. ఓకే, బాగుంది సార్. జింకు లోపం కానీ ఏమి లేదు ఈ మెడిసిన్ వల్ల. మోంపిప్పి ఏమైనా ఉందా? లేదు. ఓకే, ఇంకేదన్నా తెగుళ్ళు కనిపించాయి? అసలు ఎర్ర ఆకులు కానీ ఏమి లేదు, నీట్ గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనం వాడినటువంటి ఇప్పుడు ప్రొడక్ట్స్ ఏం వాడామంటే అగ్రి 82 వాడాము, అలాగే అగ్రి మాస్ వాడాను, అగ్రి ప్రొటెక్ట్ వాడాను,
అలాగే అగ్రి హ్యూమిక్ వాడాను. ఈ 4 రకాల ప్రోడక్ట్ని మేము ఇప్పుడు కూడా స్ప్రే చేయడం జరిగింది. ఇంతటితో ఇక మనం ఈ స్ప్రేలు అనేది చేయడం లేదు, ఇంకా ఆపేస్తాం. ఇంకా రావాల్సినటువంటి ఇది ఉందని చెప్పారు మాధవరెడ్డి గారు. సార్, మీ అనుభవంలో ఇప్పుడు చాలాసార్లు స్ప్రే చేస్తున్నారు కదా ఎక్కడంటే అక్కడ ఎలా ఉన్నాయి ఆ పొలాలు? అక్కడంటే మేము మా లెక్కలో తెచ్చి తిక్కల మందులైన కొడుతున్నాము. నీ లెక్కలో నువ్వు చదువుకున్న అతను కాబట్టి అంత తెలుసు కాబట్టి దానికి ఏ మెడిసిన్ ఇవ్వాలో ఆ మెడిసిన్ ఇచ్చావు, నీట్గా ఉంది సార్. వాళ్ళు అన్నిసార్లు మందు కొట్టినా నేను పోతుంటే ఏందన్నా ఇట్లా ఉందని నన్ను అడుగుతా ఉన్నారు. ఏదో నాకు తెలిసిన మందులు నేను చెప్తా ఉన్నా, వాడుతా ఉన్నా. ఇక్కడ నుంచి వీటి గురించి చెప్తారా? నీ గురించి చెప్తా సార్, ఈ మందుల గురించి. వెస్టేజ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, పలానా నర్సయ్య సార్ ఉన్నారు. ఒకసారి మీ ఏరియాకి కూడా వస్తాను నేను. అందరిలో వచ్చి కలిస్తే మాట్లాడదాం. నువ్వు చెప్పేదానికి నేను చెప్పేదానికి తేడా ఉంటుంది. నేను వస్తాను. ఓకే, థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు. థ్యాంక్ యూ, వందనాలు. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ.